చిత్తూరు జిల్లాలో వందలాది మందిని నిండా ముంచిన దాయ్ యాప్ స్కామ్ పై విచారణ కమిటీ నియమించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ మెప్మా ఉద్యోగి రాజేష్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. అలాగే ప్రైజ్ మనీ ఇన్సెంటివ్ పేరుతో వందలాది మందిని ముంచిన దాయ్ యాప్పై లోతుగా విచారణ చేపడుతున్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత మేర నష్టపోయారన్న వివరాలను సేకరించింది విచారణ కమిటీ. మెప్మా పీడీ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్ అలాగే పోలీస్ శాఖ తరపున పలమనేరు సిఐతో కలిపి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో దాయ్ యాప్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రైట్, దాయా భారీ స్కామ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఒక కమిటీ ఏర్పాటు అయితే జరిగింది. సో ఎవరెవరి ఎంతమంది ఎంత నగదు కోల్పోయారు, ఎంత మేరకు మోసపోయారు అనేది క్లారిటీ వస్తుందా? అలాగే పలమనేరు సిఐ కూడా దీంట్లో కమిటీలో ఉన్న నేపథ్యంలో కంప్లైంట్స్ తీసుకోవడం సులువు అవుతుందా అంటే ఏం చెప్తారు? హరి, సాక్షి టీవీ ప్రసారం చేసినటువంటి వరుస కథనాలతో దాయ్ యాప్ బాధితులకు సంబంధించి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక విచారణ కమిటీ అయితే ఆదేశించారు. పలమనేరులో ఈరోజు మెప్మా కార్యాలయంలో విచారణ కమిటీ ఈరోజు రేపు విచారణ జరిపి బాధితులకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందనేది ఒక అంచనా వచ్చేందుకు ప్రధానంగా విచారణ కమిటీలో నిపుణులైనటువంటి అధికారులతో ప్రధానంగా యొక్క విచారణ కమిటీ ఆదేశించారు. ఇటు మెప్మా అధికారులతో పాటు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా కమిటీలో ఉన్నారు. ప్రధానంగా మెప్మాలో పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి రాజేష్ ఈ యొక్క డాటా యాప్లో పెద్ద ఎత్తున వీళ్ళున్నారు స్వయం సహాయక సంఘాల సభ్యుల్ని, డ్వాక్రా సంఘాల సభ్యుల్ని, ఇటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళలో ఎంటర్ చేయించి వారితో పెట్టుబడులు పెట్టించి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దాయ్ యాప్ పేరుతోనూ, డాటా మీటర్ యాప్ పేరుతోనూ మనీ సర్క్యులేషన్ యాప్ ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టించడం ద్వారా ఒక 1000 రూపాయలకు 40 రెట్లు ఆదాయం అదనంగా వస్తుందన్నటువంటి ఒక ఆశ చూపించడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 30,000 నుంచి 40 లక్షల వరకు కూడా పెట్టుబడులు పెట్టి మోసపోయినటువంటి బాధితులంతా కూడా ఒక్కసారిగా ఇటు పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి, పలమనేరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు, సిఐ కార్యాలయానికి వెళ్ళి బాధితులు తమ యొక్క గోడు వెళ్లబోసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం మీద చూస్తే 30 నుంచి 50 కోట్ల మేరకు భారీ ఎత్తున మోసం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. దీనిలో కీలక భాగస్వామిగా మెప్మాలో పనిచేస్తున్నటువంటి రాజేష్ అనేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ను ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి రాజేష్ కోసం పోలీసు బృందాలు అయితే ప్రస్తుతం గాలిస్తున్నాయి. మొత్తం 30 నుంచి 50 కోట్ల మేరకు బాధితులు పెట్టుబడులు పెట్టి మోసపోయామన్నటువంటి ఆవేదన అయితే మాత్రం ఇటు పోలీసు అధికారులకు, ఇటు రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పటికే 10 కేసులు కూడా నమోదయ్యాయి. రాజేష్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఎంత మేరకు ఒక కమిటీ ముందు హాజరవుతారు, తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కమిటీ ముందు చెప్పడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారనేది విచారణలో తేలనుంది.